హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి పాకెట్ ఎఫ్ఎం కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ప్రోమో రైటర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కేటగిరీ వచ్చేసరికి మీకు ప్రోమో రైటర్గా తీయడం జరిగింది. భారతదేశంలో ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ. ఒక రోజు క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పటి వరకు 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. ఈ యొక్క వేకెన్సీ లింక్డ్ఇన్ ద్వారా మనకి రావడం జరిగింది అనమాట. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే ఫుల్ టైం వర్క్ చేయొచ్చు. ఇక్కడ పూర్తిగా ఇంటి దగ్గర ఉండే మీరు వర్క్ చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎలా అప్లై చేయాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది ఇక్కడ వివరించడం జరిగింది. మీరైతే ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవాలి. అలాగే నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేసి ఫుల్ డీటెయిల్స్ చూసి మీరు తెలుసుకోవాలి అనమాట. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా మీరు క్లియర్గా తెలుసుకొని అప్లై చేసుకోవడం చాలా మంచిది అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే రెజ్యూమ్ గురించి. ఉద్యోగం గురించి చూసుకుంటే మీరైతే పాత్ర పేరు వచ్చేసరికి ప్రోమో రైటర్ అనమాట. మీరు ప్రోమో రైటర్గా మీరైతే వర్క్ చేస్తారు. ప్రోమోస్ ఏవైతే ఉంటాయో అవి రాయాల్సి ఉంటుందన్నమాట. కంపెనీ అవలోకనం వచ్చేసరికి 2018లో స్థాపించబడిన పాకెట్ ఎఫ్ఎం అనేది ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్ల పైగా శ్రోతలతో కూడిన ప్రీమియర్ ఆడియో సిరీస్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది విభిన్న శైలిల్లో ఎపిసోడ్కి స్టోరీ టెల్లింగ్ను కలిగి ఉన్న ఆడియో స్టోరీ టెల్లింగ్ను ప్రధాన స్రవంతి వినోద ఫార్మెట్గా మార్చడం ద్వారా మేము విప్లవాత్మక మార్పులు చేశాము అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మా వినూత్న విధానం ప్రతి వినియోగదారునికి సగటున 120 నిమిషాలు రోజువారీ నిశ్చితార్థానికి దారి చేసింది అనేసి చెప్పడం జరుగుతుంది. నేడు మేము ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆడియో సిరీస్ ప్లాట్ఫామ్ ప్రపంచం కథలను ఎలా అనుభవిస్తుందో పునరుద్ధరించుకుంటున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఒక్కో ఎపిసోడ్లో వినోదం యొక్క భవిష్యత్తును పునఃసృష్టించడానికి మా ప్రయాణంలో మాతో చేరే విధంగా ఉండాలన్నమాట. పాత్ర రకం వచ్చేసరికి కాంట్రాక్టర్ 6 నెలలు పొడిగించదగింది అనేసి చెప్పడం జరుగుతుంది. ఉద్యోగం స్థానం వచ్చేసరికి రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట క్లియర్గా. బాధ్యతలు చూసుకుంటే టేజర్లు మరియు ట్రైలర్లతో సహా షోలు, డిజిటల్ కంటెంట్ మరియు ఛానల్ బ్రాండింగ్ కోసం ప్రమోషనల్ స్క్రిప్ట్లను సంభావితం చేయండి మరియు రాయండి అనేసి చెప్పడం జరుగుతుంది. దృష్టిని ఆకర్షించే ఉత్సుకతను పెంపొందించే మరియు ప్లాట్ఫామ్లలో ప్రేక్షకులకు నిశ్చితత్వాన్ని పెంచే ఆకర్షణీయమైన కాపీని సృష్టించే విధంగా ఉండాలన్నమాట. ప్రచార భావనలకు ప్రాణం పోసేందుకు సృజనాత్మక నిర్మాతలు, అలాగే సంపాదకులు మరియు గ్రాఫిక్ డిజైనర్లతో సహకరించే విధంగా ఉండాలి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే బ్రాండ్ అవసరాలకు అనుగుణంగా అలాగే డ్రామా, కామెడీ, థ్రిల్లర్, రియాలిటీ మొదలైనవి విభిన్న శైలులకు అనుగుణంగా టోన్ మరియు శైలిని స్వీకరించే విధంగా ఉండాలన్నమాట. కంటెంట్ యొక్క ప్రధాన సందేశానికి అనుగుణంగా సంక్లిప్త మరియు ప్రభావవంతమైన డైలాగులు, ట్యాగ్లైన్లు మరియు కాల్ టు యాక్షన్లు రాసే విధంగా ఉండాలి. స్క్రిప్ట్లు బ్రాండ్ వాయిస్, చట్టపరమైన ప్రమాణాలు మరియు ప్రసార సమ్మతి మార్గదర్శకాలతో సంలేఖనం చేయబడ్డాయి అనేసి నిర్ధారించుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే సృజనాత్మక దర్శకుడు నిర్మాతలు లేదా క్లయింట్ల నుండి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా స్క్రిప్ట్లను సవరించండి మరియు చక్కగా ట్యూన్ చేయండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే రన్వే, ఎంఎల్, క్లిప్ డ్రాప్ మరియు ఇతర ఆధారిత మీడియా ప్లాట్ఫామ్ల వంటి కొత్త యుగ సృజనాత్మక సాధనాలను నేర్చుకోవడానికి మరియు వాటితో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడడం అనేది రావాలన్నమాట. అవసరమైన ఉపకరణలు
మైక్రోసాఫ్ట్ అనేది మీకు ఖచ్చితంగా అవసరం, వర్డ్, ఎక్సెల్ అనేది ఈ రెండు ఖచ్చితంగా రావాలి. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే, వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.